ఏపీలో తొలిసారి కూటమి ప్రభుత్వంపై తక్కువ వ్యవధిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న సందేహం ప్రజలకు కలుగుతోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, నిలదీసేందుకు అవసరమైన పూర్తి మెటీరియల్ తమ వద్ద సిద్ధంగా ఉందని, కానీ మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వడం లేదు కాబట్టే సభకు హాజరు కావడం లేదని తేల్చి చెప్పారు వైఎస్ జగన్. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమికి లేదన్నారు. తమ పాలనలో కొంతమంది టీడీపీ వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలా మంది సలహాలిచ్చారని, కానీ తాము అలా చేయలేదని, వారి అభిప్రాయాలు విన్నామన్నారు వైఎస్ జగన్. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, ఎవరూ గొంతు విప్పకూడదనేది వారి అభిప్రాయంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ మాత్రమేనని, కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. శాసనసభలో తాము మాట్లాడేలా తగిన సమయం కేటాయించడం ఇష్టం లేకనే వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అందుకనే మీడియా వేదికగా ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నామన్నారు. కానీ మండలిలో వైఎస్ఆర్సీపీకి బలం ఉందని, మండలిలో ప్రజల తరపున గొంతు విప్పడానికి అవకాశం ఉందన్నారు. మండలి సభ్యుల పాత్ర చాలా కీలకమని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని సూచించారు వైఎస్ జగన్. రాష్ట్రంలో కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేయాలన్నారు వైఎస్ జగన్. తన అత్తగారి సొత్తు అన్నట్టుగా అమ్మేస్తున్నాడని మండిపడ్డారు. ప్రభుత్వ రంగంలో ఉంటేనే పేదలకు ఉచిత వైద్యం అందుతుందన్నారు. ప్రైవేటీకరణని అడ్డుకునేందుకు మార్గాలను అన్వేషించాలని నేతలకు సూచించారు. చంద్రబాబు మెడికల్ కాలేజీలను తన వాళ్లకు కట్టబెట్టడానికి ఏమైనా చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. ఇక ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం 7 త్రైమాసికాలు పెండింగ్లో ఉందన్నారు. ప్రతి క్వార్టర్కు 700 కోట్లు, మొత్తం 7 క్వార్టర్లు అంటే దాదాపు 4,900 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చింది కేవలం 900 కోట్లు మాత్రమేనని అన్నారు. ఇక వసతి దీవెన కింద మరో 2,200 కోట్లు బకాయి పడ్డారని గుర్తు చేశారు. అలా ఈ 2 పథకాలకే 6,200 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. తమకు కౌన్సిల్లో మంచి బలం ఉందన్న వైఎస్ జగన్ రాజకీయంగా ఎదగడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలకు ఇది మంచి అవకాశమన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చూస్తుండగానే ఏడాదిన్నర గడిచిపోయిందని, మిగిలింది మరో 2.5 ఏళ్లు మాత్రమేనని, కాబట్టి కౌన్సిల్లో గట్టిగా నిలబడి ప్రజా సమస్యలు లేవనెత్తాలని సూచించారు వైఎస్ జగన్.